ఏది అయినా చెయ్యి ఆచి చికెన్ మసాలా. కామారెడ్డిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డికి పరామర్శించేందుకు నేడు కామారెడ్డి పర్యటనకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాత్రి తన నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఆయన్ను అడ్డుకున్నారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కామారెడ్డిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు నేడు కామారెడ్డి పర్యటనకు సిద్దమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. ఎస్ వంశీ. కామారెడ్డిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు. ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని పరామర్శించేందుకు కామారెడ్డి పర్యటనకు సిద్ధమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారని చెప్పాలి. రాత్రి తన నివాసం వద్దకు భారీగా పోలీసులు మోహరించారు. కామారెడ్డి పర్యటనకు వెళ్లకుండా ఆయనను అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. శాంతి భద్రతలకు ఏదైతే సమస్యలు తలెత్తకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. దాంతో పాటుగా తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి స్పష్టం చేసిన సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. స్పీకర్ ఫార్మాట్ లోనే రాజీనామా లేఖ పంపిస్తానని కూడా ఆయన తెలపడం జరిగింది. అక్రమాలను అడ్డుకునేందుకు ఏదైతే అడ్డుకున్నందుకే తనపై కక్ష కట్టారని కూడా కాటిపల్లి అన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయానికి వస్తానని, దాంతో పాటుగా అసలైన నాయకులైతే ఆ రోజు వచ్చి తన తప్పు నిరూపించుకొని మొగోలు అనిపించుకోవాలంటూ సవాల్ విసిరారు. ఈ సందర్భంగా తన కుటుంబంపై వచ్చినటువంటి ఆరోపణలపై విషయంలో తన నిజాయితీ నిరూపించుకునే వరకే ఊరుకునే ప్రసక్తే లేదని కూడా ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రైవేట్ కళాశాల భూముల విషయంలో కాంగ్రెస్ నాయకులు చేసినటువంటి ఆరోపణలపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి స్పందించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. చర్చకు ఈ రోజు ఉదయం ఏదైతే 10 గంటలకు సరస్వతి శిశు మందిర్ వద్ద కాంగ్రెస్ నాయకులు రావాలని కూడా సవాల్ విస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. దీనిపై స్పందించినటువంటి ఎన్ఎస్యుఐ జిల్లా అధ్యక్షుడు సందీప్ తాము సవాళ్లను స్వీకరించామని తెలిపినటువంటి సందర్భం కూడా మనం చూసాము. అటు ఏదైతే ఇదంతా కూడా కొంత ఈ అంశాలు సవాలు ప్రతి సవాళ్ళతోనే కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిన్న జరిగినటువంటి అంశం మనం చూస్తా ఉన్నాము. ఒకరిపై ఒకరు బాహటంగా దాడులకు దిగే వరకు కూడా పరిస్థితి వెళ్ళిందంటే అలా ఏదైతే క్యాంప్ ఆఫీసులపై ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్ద దాడులు తీసుకునేటువంటి వరకు కూడా వెళ్ళిందనే పరిస్థితి మనం అర్థం చేసుకోవచ్చు. ఎంత ఉద్రిక్తంగా మారిందనేది. ఇలాంటి సందర్భంలోనే ఏదైతే కాటిపల్లి నివాసంపై దాడి జరగడం, వాహనంపై దాడి జరిగినటువంటి అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకున్నటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఈ రోజు కామారెడ్డి పర్యటనకు వెళ్లాలని నిర్ణయించుకున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంట్లో భాగంగా నిన్న రాత్రి ఆయన పర్యటనకు ఇంట్లో నుంచి వెళ్ళనీయకుండా నిన్న రాత్రి నేరుగా పోలీసులు ఆయన నివాసానికి చేరుకున్నటువంటి సందర్భం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా పర్యటనకు వెళ్లకుండా అడ్డుకుంటామంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. పర్యటనకు వెళ్లకూడదు, మిమ్మల్ని హౌస్ అరెస్ట్ చేస్తున్నామంటూ కూడా రామచంద్రరావుని అటు ఇంట్లోనే నిర్బంధించినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. మరోపక్క కామారెడ్డిలో రాజకీయ నాయకుల మధ్య మాత్రం ప్రతి సవాళ్లు కొనసాగుతున్నటువంటి సందర్భంగా మనకు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ మధ్య నెలకొన్నటువంటి వివాదాలు కొంత కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులకు దారి తీసినటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం మీద ఏదైతే అటు కామారెడ్డిలో కూడా భారీ బందోబస్తులు
ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా బీజేపీ నాయకులను కూడా ఎవరిని అక్కడికి వెళ్ళనీయకుండా హౌస్ అరెస్టులు చేసినటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వంశీ, అయితే రాత్రి రామచంద్రరావుని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. మరి ఈ రోజు రామచంద్రరావు ఇంటి వద్ద ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి? ప్రస్తుతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నివాసం వద్ద మాత్రం భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. వారికి ఖచ్చితంగా పోలీసులు తేల్చి చెప్పారు, మీరు కనుక కామారెడ్డి పర్యటనకు వెళ్తే ఉద్రిక్తతలు మరింత పెరిగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మీరు ఇల్లు దాటి బయటకు వెళ్ళకూడదు, కామారెడ్డి వెళ్ళకూడదు అంటూ కూడా పోలీసులు సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఏదైతే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కామారెడ్డికి వెళ్లే అవకాశం ఉన్న నేపథ్యంలో వెళ్తారని ప్రకటన చేయడంతో కూడా నిన్న రాత్రి పోలీసులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని ఆయనని అడ్డుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇదే కాకుండా అక్కడ విద్యుత్ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అటు కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఇటు వద్ద కూడా భారీ ఎత్తున పోలీసులు మోహరించినటువంటి సందర్భం మనం చూడొచ్చు. థాంక్యూ.